ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఓజీ సినిమా గురించి, దేవర సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ ఓ రేంజ్లో జరుగుతుంది. ఏ విషయాల్లో అంటే కలెక్షన్ల విషయాల్లో, రికార్డుల విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఒక చిన్న వార్ లాగా జరుగుతుంది. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించింది, ఏ సినిమా రికార్డులు కొట్టింది, ఈ సినిమాల మధ్య కలెక్షన్ల విషయంలో ఎంత గ్యాప్ ఉంది, గ్యాప్ రావడానికి కారణాలు ఏమిటి, ఏరియా వైడ్గా డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ నుండి టోటల్ కలెక్షన్స్ వరకు ఏరియా వైడ్గా చూద్దాం. ముందుగా పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే భారీ అంచనాల మధ్య ఓజీ సినిమా విడుదలయ్యేది. ప్యాన్ ఇండియా వైడ్గా మార్కెట్ దక్కేది. ఓజీ సినిమాకి ఆ అవకాశం లేదు. నార్త్లో కేవలం తెలుగు వర్షం మాత్రమే విడుదలైంది. హిందీలో విడుదల కాలేదు. హిందీలో పవన్ కళ్యాణ్కి మార్కెట్ ఏర్పడలేదు. ఈ ప్రభావం ఓజీ మీద పడింది. ఓజీని హిందీలో నామమాత్రంగా విడుదల చేశారు. నేషనల్ మల్టీప్లెక్స్లలో విడుదల చేయలేదు. అయితే ఎన్టీఆర్ లాస్ట్ సినిమా గురించి చూస్తే త్రిబుల్ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని సాధించింది. సుమారు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్కి ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్తో ప్యాన్ ఇండియా స్థాయిలో దేవర మూవీపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ నెలలోనే విడుదలయ్యాయి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న విడుదలైతే దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదలైంది. ఈ రెండు సినిమాలు సోలోగానే విడుదలయ్యాయి. కానీ దసరా పండుగ ఓజీ మూవీ విడుదలైన వారం రోజుల్లో వస్తే అదే దేవర మూవీకి 2 వారాల తర్వాత వచ్చింది. అయితే ఓజీ మూవీకి వారం దాటాక ప్యాన్ ఇండియా కాంతారా చాప్టర్ 1 మూవీ ఎదురైంది. కానీ దేవర సినిమాకి 2 వారాల దాకా ఏ పెద్ద సినిమా విడుదల కాలేదు. చిన్న సినిమాలు విడుదలయ్యాయి, కానీ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. దేవర సినిమాకు ఇక్కడ కలెక్షన్ల విషయంలో బాగా కలిసి వచ్చింది. అయితే ఓజీ మూవీకి ఎదురుపడ్డ కాంతారా చాప్టర్ 1కి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా ప్రేక్షకులు కాంతారా సినిమా వైపు మొగ్గారు. రెండో ఆప్షన్గా మాత్రమే ఓజీ మూవీ నిలిచింది. ఓజీ మూవీ కలెక్షన్లు ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. ఉదాహరణకు ఓవర్సీస్లో ఉత్తర అమెరికాలో కాంతారా విడుదలకు ముందు 5.2 మిలియన్ల గ్రాస్ సాధిస్తే ఇప్పటి వరకు కేవలం 5.6 మిలియన్ల గ్రాస్ వద్ద ఆగిపోయింది. కేవలం $400 గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అంటే 20 రోజుల్లో ఈ సినిమా $400 మాత్రమే సాధించగలిగింది. ఆ రేంజ్లో దెబ్బ కొట్టింది. లేకపోయినా ఈజీగా నార్త్ అమెరికాలో ఓజీ మూవీ 7 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి ఉండేది. ఈ రెండు సినిమాలకు ఇక్కడ పెద్ద తేడా కనిపిస్తుంది. కాంతారా సినిమా లేకపోయింటే ఓజీ సినిమా కలెక్షన్స్ మరోలా ఉండేవి. అయితే బాక్సాఫీస్ వద్ద లాజిక్స్ కాదు, లెక్కలు మాత్రమే కనబడతాయి. అయితే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓజీ మూవీ ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదల కాలేదు. అదే దేవర మూవీ ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ముందుగా రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఓజీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలు కలుపుకొని 172 కోట్లు చేసింది. అదే దేవర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలు కలుపుకొని 182 కోట్లు చేసింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దేవర మూవీ 10 కోట్లు ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ రెండు సినిమాల ఏరియా వైడ్ కలెక్షన్లు చూస్తే ముందుగా నైజాంలో ఓజీ మూవీ ఇప్పటి వరకు 57 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. కానీ దేవర మూవీ నైజాంలో క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 62 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో దేవర మూవీ ఓజీ మూవీ కంటే 5 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. ఓజీ మూవీకి దీపావళి వరకు రన్ ఉండడంతో
మరో కోటి షేర్ వసూలు మాత్రమే కలెక్ట్ చేయనుంది. అయినా దేవర మూవీ 4 కోట్ల షేర్తో ఓజీ మూవీపై పైచేయి సాధించిందనే చెప్పాలి. ఇక రాయలసీమలో ఓజీ మూవీ 20 కోట్ల షేర్ వసూలు చేసింది. అదే దేవర మూవీ 31 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక్కడ భారీ మార్జిన్తో దేవర మూవీ కంప్లీట్గా ఓజీ మూవీపై 11 తేడాతో పైచేయి సాధించింది. 11 కోట్ల తేడాతో పైచేయి సాధించింది. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఓజీ మూవీ ఇక్కడ 20 కోట్ల 10 లక్షల షేర్ను సాధించింది. అదే దేవర మూవీ ఉత్తరాంధ్రలో క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్ల 95 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో ఓజీ మూవీ దేవర మూవీపై కోటికి పైగా షేర్తో పైచేయి సాధించింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఓజీ మూవీ 13 కోట్ల 80 లక్షల షేర్ వసూలు చేస్తే అదే దేవర మూవీ తూర్పుగోదావరి జిల్లాలో 10 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ ఓజీ మూవీ దేవర మూవీపై 3 కోట్ల తేడాతో పైచేయి సాధించింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే ఓజీ మూవీ 11 కోట్ల 10 లక్షల షేర్ వసూళ్లు సాధిస్తే అదే దేవర మూవీ పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల 45 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ దేవర మూవీపై 2 కోట్ల 50 లక్షల తేడాతో పైచేయి సాధించింది. ఇక గుంటూరు జిల్లా విషయానికొస్తే ఓజీ మూవీ 14 కోట్ల 15 లక్షల షేర్ వసూలు చేసింది. అదే దేవర మూవీ గుంటూరు జిల్లాలో 13 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ దేవర మూవీపై 45 లక్షలతో పైచేయి సాధించింది. ఇక కృష్ణా జిల్లాలో ఓజీ మూవీ 11 కోట్ల 31 లక్షల షేర్ వసూలు చేస్తే అదే దేవర మూవీ కృష్ణా జిల్లాలో 9 కోట్ల 40 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ కూడా ఓజీ మూవీ దేవర మూవీపై 1,90 లక్షల తేడాతో పైచేయి సాధించింది. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే ఓజీ మూవీ ఇక్కడ 6 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. అదే దేవర మూవీ నెల్లూరు జిల్లాలో 6 కోట్ల 9 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ దేవర మూవీ ఓజీ మూవీపై 30 లక్షల తేడాతో పైచేయి సాధించింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ఓజీ మూవీ 18 కోట్ల 20 లక్షల షేర్ వసూలు సాధిస్తే అదే దేవర మూవీ 23 కోట్ల 80 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. ఇక్కడ ఓజీ మూవీపై 5 కోట్ల 40 లక్షల తేడాతో దేవర మూవీ పైచేయి సాధించింది. ఇక హిందీలో ఓజీ మూవీ 11 కోట్ల 42 లక్షల షేర్ వసూలు సాధిస్తే అదే దేవర మూవీ 34 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక్కడ ఓజీ మూవీపై 23 కోట్లకు పైగా తేడాతో దేవర మూవీ పైచేయి సాధించింది. ఇక ఓవర్సీస్లో ఓజీ మూవీ 41 కోట్ల షేర్ను సాధిస్తే అదే దేవర మూవీ 36 కోట్ల షేర్ను సాధించింది. ఇక్కడ దేవర మూవీపై 5 కోట్ల తేడాతో ఓజీ మూవీ పైచేయి సాధించింది. ఓవరాల్గా చూస్తే దేవర మూవీ నైజాం, రాయలసీమ, నెల్లూరు, కర్ణాటక, హిందీ బెల్ట్ ఇలా 5 చోట్ల పైచేయి సాధించింది. ఓజీ మూవీ ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఓవర్సీస్లలో పైచేయి సాధించింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ 358 కోట్ల గ్రాస్, అదేవిధంగా 204 కోట్ల షేర్ వసూలు చేసింది. అదే దేవర మూవీ 450 కోట్ల గ్రాస్, 256 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓజీ మూవీపై దేవర మూవీ 50 కోట్ల షేర్ ఎక్కువగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ 144 కోట్ల షేర్ను సాధిస్తే దేవర మూవీ 162 కోట్ల షేర్ను సాధించింది. ఇక్కడ కూడా దేవర మూవీ ఓజీ మూవీపై 18 కోట్ల తేడాతో పైచేయి సాధించింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దేవర మూవీ 50 కోట్లు ఎక్కువగా సాధించింది. ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే భారీగా విడుదలైన ఓజీ సినిమాకి దేవర మూవీకి తేడా 50 కోట్లంటే ఓజీ కూడా భారీ హిట్ అయిందనే చెప్పాలి. ఏది ఏమైనా 2 సినిమాలు హిట్ సినిమాలే. దేవర పాన్ ఇండియా స్థాయిలో అతి తక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం దేవర వెనుకబడిందని చెప్పాలి. అయితే దేవర 2 మాత్రం భారీగా బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది. చేస్తుందని తెలుస్తోంది. ఓజీ సినిమాకి దేవర మూవీకి తేడా 50 కోట్లంటే ఓజీ కూడా భారీ హిట్ అయిందని చెప్పాలి. ఏది ఏమైనా 2 సినిమాలు హిట్ సినిమాలే.
ఓజీ సినిమాకి దేవర మూవీకి తేడా 50 కోట్లంటే ఓజీ కూడా భారీ హిట్ అయిందనే చెప్పాలి.